ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Watch our film Akkadamma Ikkada this May 8. Download and subscribe to ETV Win app. పిల్లల్ని ఎలాగైనా నా కుటుంబానికి దగ్గర చేయి ఝాన్సీ. అక్క, బావ, పిల్లల్ని మీ ఇంట్లోకి తీసుకొచ్చాను, కానీ వాళ్ళ మనసుల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాను. ప్రతిరోజు మమ్మల్ని బయటికి పంపించాలని కుట్ర జరుగుతుంది. పిల్లలు భయపడుతున్నారు, కానీ నేను మాత్రం వెనకడుగు వేయను. అక్క, బావ, మీ కోరిక నెరవేరుస్తాను. పిల్లల్ని వాళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకునేలా చేస్తాను. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. ముసుగు మనిషి ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? మృణాలిని గారికి ముసుగు మనిషికి సంబంధం ఏంటి? ఈ టైంలో వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారేంటి? వెంటనే కిందకెళ్ళి వీళ్ళ పని పట్టాలి. ఏడి ఏడి ఏడా ముసుగు మనిషి? ఏం మాట్లాడుతున్నావు? మీరు ఆ ముసుగు మనిషితో మాట్లాడడం నేను చూశాను. ఆర్ యు మ్యాడ్? వాడెవడో నాకు తెలియదు, వాడితో నేను మాట్లాడడం ఏంటి? లేదు మేడం, నేను చూశాను. మీరు అబద్ధం చెప్తున్నారు. డోంట్ బి ఫోలిష్. కలేవైనా కన్నావా లేదా భ్రమ పడుతున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సంథింగ్ ఇస్ ఫిషీ. మృణాలిని గారికి తెలిసిన మనిషే ముసుగు మనిషి. రోడ్డుకు అడ్డంగా వచ్చావేంటి? యాక్సిడెంట్ అయి ఉంటే? ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ. హౌ ఆర్ యు సార్? ఎవరు? ఏంటి సార్, నేను ఫోన్లో మాట్లాడిన కన్ఫ్యూజనే, ఎదురుగా వచ్చిన కన్ఫ్యూజనేనా? ఓహో, మీరా? నా పేరు మీరానో మిరపకాయ బజ్జీనో కాదు, ప్రియాంక. మీరైతే స్వీట్ గా ముద్దుగా ప్రియా అని పిలవచ్చు. పర్వాలేదే, నా పేరు మర్చిపోయినా నన్ను బానే గుర్తుపెట్టుకున్నారే. మర్చిపోనివ్వరుగా మీరు. అయితే నేను మీకు గుర్తిస్తున్నానా? నా గురించి మీరేమైనా కలలు కంటున్నారా? హే, ఏంటండి మీరు? మీరు నాకెందుకు గుర్తొస్తారు? అదే సార్, మర్చిపోనివ్వరు అంటేను. సరేలే, ఇప్పుడేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషనా?
మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారో తెలుసుకుందామని. చెప్పండి సార్, ఏ టైంకి వస్తారు? మధ్యాహ్నం వస్తారా, సాయంత్రం వస్తారా? హలో 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 ఏంటండి మీరు లొడలోడ వాగేస్తుంటారు? నేనంతే సార్, మనసులో ఏది దాచుకోను. చెప్పండి సార్, ఎప్పుడొస్తారు? అసలు నేనెందుకు మీ ఇంటికి వస్తానండి? అప్పుడే మర్చిపోయారా? మొన్న మీరే అన్నారు కదా, మా ఇంటికొచ్చి మా నాన్నతో మాట్లాడతాను అని. మా నాన్న మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీకిష్టమైన వంటలేవో చెప్తే నేనే దగ్గరుండి వంట చేసి పెడతాను. ఓ, నీకు వంట కూడా వచ్చా? రాదు, కానీ మీకోసం నేర్చుకొని చేస్తాను. నాకైతే నమ్మకం ఉంది సార్, టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. మీరు నా కోసం అంత స్ట్రెయిన్ తీసుకోకండి. నేనేం స్ట్రెయిన్ ఫీల్ అవ్వట్లేదు, ఇష్టంగానే చేస్తాను. మీరు ఇష్టంగా చేసినా కష్టంగా చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేను రాను. అయితే మీరు మాకిష్టమైన వంటలని రెడీ చేసి పెట్టండి, మేమే మీ ఇంటికొస్తాం. ఓకేనా? అడ్రస్ సెట్ చేయండి సార్. అవునా? అయితే ఇప్పుడే నాతో పోలీస్ స్టేషన్కి రండి. ప్రాక్టికల్ జోక్స్ వేస్తున్నారని మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని సెల్లో వేస్తాను. సార్ 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 సార్, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి సార్? మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి. ఎందుకు లేదు? మన మాతృభాషలో లెక్కలేనన్ని పదాలున్నాయి. మాట మాట కలిసిపోయి తెలియకుండానే బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు. అంత టైం నాకు లేదు, ఓకేనా? ఇది నువ్వు వార్నింగ్ అనుకో, ఇంకేమైనా అనుకో. ఇంకొకసారి నన్ను డిస్టర్బ్ చేస్తే బాగోదు. అంటే మీరు డిస్టర్బ్ అవుతున్నారా? మీ ఫోకస్ డ్యూటీ మీద నుంచి నా మీదకి షిఫ్ట్ అవుతుందా? హే, స్టాప్ ఇట్. సారీ సార్, సారీ సార్. వన్ సెల్ఫీ. సార్, సెల్ఫీ ప్లీజ్ ఇవ్వండి సార్, మిమ్మల్ని ఇంకా డిస్టర్బే చేయను. నిజంగా? నిజంగా సార్, నన్ను నమ్మండి. ఒక ఆడపిల్లని మీరే నమ్మకపోతే ఇంకెవ్వరు నమ్ముతారు సార్? సార్, సెల్ఫీ సార్. సార్, ఇలా సీరియస్ గా సింహంలో ఉండకండి సార్, కాస్త స్మైల్ ఇవ్వండి సార్. స్మైల్ ప్లీజ్ సార్. సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. ఒకప్పుడు ఈ సోమేశ్వరరావు ఇంటికి పోలీసులు సెక్యూరిటీగా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కేసులు పెట్టడానికి వస్తున్నారు. ఒకప్పుడు ఈ సోమేశ్వరరావుని టచ్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కి విఐపీలకు కూడా ఈ సోమేశ్వరరావు అపాయింట్మెంట్ దొరికేది కాదు. అలాంటిది హాస్టల్లో ఉన్న పిల్లలకు వరుసపెట్టి మనీ ఆర్డర్లు వచ్చినట్టు వరుసపెట్టి మన ఇంటికి కోర్టు నోటీసులు వస్తూనే ఉన్నాయి. ఏంట్రా ఇదంతా? ఒకసారి ఇవ్వండి అన్న, మ్యాటర్ ఏంటో చదువుతాను. మ్యాటర్ ఇంపార్టెంట్ కాదు, అసలు ఈ సోమేశ్వరరావు ఉన్న ఇంటికి కోర్టు నోటీసులు రావటం అనేదే చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. చూడు, ఏం చూస్తావో చూడు.